ఎప్పుడు మనమే ఇస్తా ఉండాలి. అప్పుడు తిరిగి రాదు మరి. దట్స్ ద ఓన్లీ అల్టిమేట్ సొల్యూషన్. నీ మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అని చాలా సార్లు కోపంలో మనము ఎవరినైనా అనడము గమనించుంటారు గదా! మొహం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా అంటే ఏమై ఉంటది రీజను? ఓకే. అంటే అద్దం మనకి స్పెషల్‌గా ఏం చెప్పదు. మనం సాడ్‌గుంటే సాడ్‌నెస్ చూపిస్తది. మనం నవ్వితే అది మనల్ని చూసి నవ్వుతది. ఈ ప్రపంచం కూడా అంతే ఫిలాసాఫికల్‌గా ఆలోచించాలనుకుంటే. మనం ఏదిస్తామో అది తిరిగొస్తది అంటారు. రైట్? సో, ఒక మనిషి బాధపడుతున్నాడు అనంటే ఇప్పుడు ఎట్లా అర్థం జేసుకోవాలి? అంటే ఆ మనిషి ఎవరినో బాధ పెట్టాడు. అందుకని ఆ మనిషి బాధపడుతున్నాడు అనుకోవాలా? అంటే తను ఏది ఇచ్చాడో అది తిరిగి తనకొచ్చిందనుకోవాలా? లేకపోతే ఎక్స్‌పెక్టేషన్సా? ఎట్లా కుదురుతది? అంటే యాహ్! యూ గివ్ వాట్ యూ గెట్ అంటారు. సారీ. యూ గెట్ వాట్ యూ గివ్ అంటారు. సో, ఇప్పుడు నేను బాధపడుతున్నాను అనంటే, నేను ఎక్కడో బాధ పెట్టాను కాబట్టి, ఆ బాధ నాకు తిరిగొచ్చింది. అలాగే అనుకోవాలి గదా! నేను హ్యాపీగా ఉన్నాను అనంటే, నేను ఎవరినో హ్యాపీ చేశాను కాబట్టి, నాకు ఆ హ్యాపీనెస్ తిరిగొచ్చింది. అలా అనుకోవాలి. లేదా సోది అనుకోవాలి. ఆలోచిస్తున్నాను. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. థింక్ చేయండి. సో, యూ గివ్ వాట్ యూ గెట్ అంటే, ఎప్పుడు మనమే ఇస్తా ఉండాలి. అప్పుడు తిరిగి రాదు మరి. కానీ మనం ఎంత ప్రేమించినా గూడా, మనం ఎంత చేసినా గూడా అక్కడి నుంచి తిరిగి రాలేదు అనంటే, సరిగ్గా చెయ్యట్లేదని అర్థమా? సరిగ్గా ఇవ్వలేదని అర్థమా? ఇంకా సరిపడా చెయ్యలేదని అర్థమా? సో, ఇవన్నీ ఆలోచించకుండా చేయాల్సిందేంటంటే, బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. గమ్మున కూర్చొని, మన పని మనం జేసుకుంటూ మెడిటేషన్‌లోకెళ్ళాలి. రిలాక్స్ అవ్వాలి. ఎంత ప్రశాంతంగా ఉన్నంత మంచిది. దట్స్ ద ఓన్లీ అల్టిమేట్ సొల్యూషన్. ఈ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా.